రైట్. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధము తీవ్ర పరిస్థితులకైతే దారితీస్తుంది. అలాగే ప్రజల జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది, తారుమారు చేస్తుంది. సో ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాము. ఒక పక్క స్కూల్స్ పైన దాడులు, ఒక పక్క పార్లమెంట్ పైన కూడా దాడి జరిగింది, ఎయిర్పోర్ట్స్ మీద దాడులు జరుగుతున్నాయి. ప్రతి ప్రాంతం మీదను ఇది పర్టికులర్ స్పేస్, దీన్నే అటాక్ చేయాలి, దీన్నే నాశనం చేయాలి, దీన్నే తుదముట్టించాలి అని ఇలా ఏది ఆప్షన్ లేకుండాను ఆ టైంకి ఎక్కడ తోస్తే అక్కడ బాంబులు దాడి అయితే జరుగుతూ ఉంది, ప్రతి దాడులు కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటి టైంలోని ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు అటాక్స్ చేసుకుంటున్న టైంలోని వాళ్ళ లైఫ్లు పూర్తిగాను నాశనం అవుతూ ఉన్నాయి. అనేక మంది ఇందులోని ఆస్తి నష్టం జరుగుతుంది, అలాగే ప్రజల నష్టం కూడా జరుగుతుంది. సో అది కూడా చూస్తూ ఉన్నాం మనం. సో ఇట్లాంటి టైంలో అంటే యుద్ధం ఎంత తీవ్రంగా జరుగుతోంది అనేది మనం గత 12-13 రోజులుగా చూస్తున్నాము. ఇప్పటికీ కూడా కాస్త కూడా తగ్గలేదు, చల్లారలేదు. సో ఒకరి మీద ఒకరు తీవ్రంగా విరుచుకుపడుతూనే ఉన్నారు. ఇంకాను అంటే ఒక కాంప్రమైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనుకున్నప్పటికీ కూడా మళ్ళా వెంటనే ఇరాన్ తిరిగి ఉక్రోషాన్ని చూపిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అమెరికానైతే వదిలే ప్రసక్తి లేదంటూ కూడా ఒక పక్క అమెరికా మీద దాడులు చేస్తూ ఉంది, అలాగే ఇజ్రాయెల్ ని ఆబ్వియస్లీ దాడి చేస్తుంది. సో ఇజ్రాయెల్ కూడా అటాక్ చేస్తూ ఉంది. సో ఇంత పీక్ టైంలో కూడాను ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఏంటంటే ఇంత సీరియస్ కండిషన్ లో కూడా మనం ఒక సిల్లీ కండిషన్ ని చర్చించాల్సి వస్తుంది. ఇట్లాంటి పీక్ టైంలో కూడా మనకి గత ఒక నానుడు ఉంది, రోమ్ నగరం తగలబెడుతూ ఉంటే రోమ్ చక్రవర్తి పిడేలు వాయించుకుంటూ ఉన్నాడంట అని. సో ఎందుకు వాయించాడు అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకు వాయించాడు అనేది ఆయన మనసుకు తెలుస్తుంది. ఆయనతో అనుసంధానం అయ్యున్న ఫ్యామిలీ మెంబర్స్ కో, ఫ్రెండ్స్ కో, అక్కడ ఉన్న ప్రజలకు ఆయన గురించి బాగా తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. అంటే మొత్తం రోమ్ నగరం తగలబెడుతూ ఉంటే దాన్ని చూసి ఆనందంతో ఆయన వాయించాడా, లేకపోతే మొత్తం పోయింది అని వాయించాడా, లేదు ఒంటరిగా ఉండి ఆ బాధని తట్టుకోలేక దాన్ని ఎలాగ లోపల అణిచిపెట్టి సర్వైవ్ అవ్వాలి అని వాయించాడా? సో దేనికి వాయించాడు? అయితే ఇలాంటి క్వశ్చన్ ఇప్పుడు ఇజ్రాయెల్ సేమ్ ఇదే చేస్తోంది అనిపిస్తోంది. ఈ యుద్ధంలోని ఇంత సీరియస్ యుద్ధం జరుగుతూ ఉంటే వాళ్ళు ఒక యాప్ ని రిలీజ్ చేయడం జరిగింది, బాంబ్ షెల్టర్ డేటింగ్ యాప్. ఇదేంటంటే సింగిల్ గా ఉన్న బాంబ్ షెల్టర్స్ లోని ఎవరైతే సింగిల్ గా ఉండి ఉంటారో వాళ్ళు రొమాన్స్ చేయొచ్చు. సో అలా రొమాన్స్ చేయడానికి ఒక యాప్ ని కొత్తగా డిజైన్ చేసింది. సో ఇలాంటి టైంలోని ఈ యాప్ ని డిజైన్ చేయడం ఏంటి, అసలు బుర్రుందా ప్రభుత్వానికి? ఇజ్రాయెల్ కి మైండ్ ఉంటే చేస్తుంది ఇదంతాను. ఒక పక్క ప్రజలు భారీ నష్టం జరుగుతూ ఉంది, ఆస్తులు ధ్వంసమైపోతూ ఉన్నాయి, రేపటి పరిస్థితి ఏంటి అనేది అర్థం కావడం లేదు. ఒక పక్క ఇతర దేశాలకి అంటే చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా దెబ్బతింటూ ఉన్నాయి అని ఈ యుద్ధం ఆగే పరిస్థితి లేదు, అసలు పూర్తిగా ఎకనామికల్ గా కూడా ఇది దెబ్బతింటోంది అనే సిచ్యువేషన్ లో ఉన్న టైంలోని అసలు ఈ రొమాంటిక్ యాంగిల్ ఏంటి, రొమాన్స్ ఏంటి అనేది అందరినీ కూడా అసలు కన్ఫ్యూజ్ చేస్తుంది. అంటే దేనికి అసలు? సో మనం జనరల్ గా చూస్తాం ఇప్పుడు ఇండియన్ ఆర్మీస్ లోని ఇతర ఆర్మీస్ లోని కూడాను హనీ ట్రాప్స్ అనేవి చూస్తూ ఉంటాం. సో ఈ హనీ ట్రాప్స్ జరుగుతున్నాయి కాబట్టి ఎవరైతే సైనికులు ఉంటారో వీళ్ళ మూడ్ ఆఫ్ స్వింగ్స్, ఆ స్వింగ్స్ అనేవి చేంజ్ అవ్వకుండా ఉండాలి కాబట్టి సో ఈ ట్రాపింగ్ అలాగే ఈ డేటింగ్ యాప్స్ ఇట్లాంటివి యూజ్ చేయకూడదు అని కొంతవరకు మన ఇండియన్ గవర్నమెంట్ కూడా బ్యాన్ చేసింది చూసాం మనం. హనీ ట్రాప్స్ జరిగితే యుద్ధానికి మనకి దేశానికి ఎలాంటి నష్టం వస్తుంది, ఏ రకంగా వాళ్ళు ట్రాప్ లో పడతారు, మన ప్లాన్స్ అన్ని వాళ్ళకి ఎట్లా తెలిసిపోతాయి. సో ఇలాంటివన్నీ మనం చూసాం. సో ఇలాంటివి జరుగుతాయి, ఇది కూడా ఒక ప్రమాదంగా ఒక హెచ్చరికలాగా ఉండాల్సింది పోయి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు డేటింగ్ కి సంబంధించిన ఒక యాప్ ని డెవలప్ చేసి లోపల సెల్స్ లో ఎవరైతే సింగిల్ గా ఉంటారో వాళ్ళు బాంబు షెల్టర్స్ లోకి వెళ్ళేటప్పుడు, ఆ బాంబు షెల్టర్స్ అంటే ఇమీడియట్ గా వాళ్ళకి సైరన్స్ వచ్చేటప్పుడు షెల్టర్స్ లోకి పరుగులు తీస్తూ ఉంటారు. షెల్టర్స్ లోకి ఇమీడియట్ గా వెళ్ళి అక్కడ నుంచి వాళ్ళు మళ్ళీ దాడులు చేయడం జరుగుతూ ఉంటుంది. సో అలా దాక్కుని వాళ్ళు దెబ్బ కొట్టాల్సిన పరిస్థితులు ఉంటాయి. సో అట్లాగా సింగిల్ గా షెల్టర్స్ లో ఉండేటప్పుడు సింగిల్ గా ఉన్నాము మేము అని ఒక్కరు భయపడకుండా, యుద్ధానికి సంబంధించి వాళ్ళల్లో భయం లేకుండా క్యూఆర్ కోడ్ అనే దాన్ని వాళ్ళ షెల్టర్ కి, ప్రతి షెల్టర్ కి దగ్గరలోన క్యూఆర్ కోడ్ ని అతికించారంట. సో అతికించాలి, దీన్ని లోపలికి వెళ్తున్న వ్యక్తి ఎవరైనా కూడా వాళ్ళ మొబైల్ ఫోన్ తోని దాన్ని స్కాన్ చేసుకుని లోపలికి వెళ్ళిపోతే నెక్స్ట్ షెల్టర్ లోని ఎవరున్నారో బాంబ్ షెల్టర్ లోని సో వాళ్ళు వీళ్ళకి కనిపిస్తారనమాట. సో అట్లాగంటే ఎవరికి కావాలంటే వాళ్ళకి కనెక్ట్ అయ్యేలా. సో వాళ్ళలోని వీళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళతోని వీళ్ళు చాటింగ్ చేసుకోవచ్చు, డేటింగ్ చేసుకోవచ్చు. ఇట్లాగా కొన్ని రొమాంటిక్ యాంగిల్స్ అనేవి, రొమాన్స్ అనేది వాళ్ళు ఫిజికల్ గా చేయకపోయినా మెంటల్లీ ఎంజాయ్ చేయొచ్చు అనేది ఇందులో మనకు తెలుస్తుంది. బట్ ఇదేంటంటే సింగిల్స్ కనెక్ట్
ఒక్కొక్కరు సింగిల్ గానే కనెక్ట్ అవ్వడానికి అనమాట. ఈ పోస్ట్ అయితే ప్రస్తుతం ఆన్లైన్ లోనైతే పూర్తిగా విమర్శలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే కొందరు మాత్రము దీనిని ఇంత కష్ట సమయంలో ఉండేటప్పుడు ఒక సృజనాత్మకమైన ఆలోచనగా భావిస్తూ ఇజ్రాయెల్ ఈజ్ ఏ హ్యాట్స్ ఆఫ్, ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఈజ్ ఏ హ్యాట్స్ ఆఫ్ అంటూ కూడా చాలా మంది అక్కడ గవర్నమెంట్ కి సంబంధించి, అలాగే కొంతమంది ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి టైంలో కూడా ఆ మానసిక ఒత్తిడిని అధిగమించడానికి, అలాగే మనకి సైన్స్ పరంగా చూసుకుంటే హ్యూమన్ ఎనాటమీ ప్రకారం చూసుకుంటే మనకి ఈ రొమాంటిక్ యాంగిల్ అనేది, అంటే మనకి ఏదైనా ఒక భావోద్వేగము ఒక ఫీలింగ్ వచ్చేటప్పుడు మనకి అన్ని కూడా యాక్టివేట్ అయిపోతూ ఉంటాయి. సో ఈ యాక్టివేట్ అయిపోయినప్పుడు మనకి తెలియని ఉత్సాహం అనేది బాడీలోన రైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ తెలియని ఉత్సాహంతో మరింత ఉత్సాహంగా పోరాటం చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే అన్ని యాక్టివ్ అవుతాయి, హైపర్ యాక్టివ్ లో ఉంటాయి అనమాట. సో యాక్టివేట్ అయిపోతాయి కాబట్టి సో ఇది ఒక ఛాన్స్ ఉంటుంది. ఐదర్ ఒకవేళ వాళ్ళ మూడ్ స్వింగ్ ని బట్టి, అది కూడా వాళ్ళ హార్మోన్స్ ని బట్టి, వాళ్ళ జెనెటిక్ ని బట్టి ఇది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇలా డిపెండ్ అయిన వాళ్ళు నిజంగానే ఉత్సాహంగా ఒక గట్స్ తోని ఒక రిలాక్సేషన్ అయిపోయి వాళ్ళు యుద్ధానికి బయలుదేరుతారు. బట్ అలా కాకుండా కొంతమంది పూర్తిగా రిలాక్స్ అయిపోయారు అనుకోండి, అక్కడ మొత్తం డౌన్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. వాళ్ళు ఆ టైంలో నా రొమాంటిక్ లోకి వెళ్ళి వాళ్ళు నిజంగానే సైరన్స్ మోగుతూ ఉన్న యుద్ధం చేయాల్సి వచ్చిన బాంబు షెల్టర్స్ లోంచి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా ఒక లేజినెస్ ఏమైనా ఏర్పడే ఛాన్స్ కూడా ఉండొచ్చు. సో ఇది కూడా ఉంది. ఇంకా మోర్ ఓవర్ కొంతమంది న్యూట్రల్ గా ఉంటారు. సో వెళ్ళాలా వద్దా, దీన్ని కాసేపు ఎంజాయ్ చేద్దామా అని ఇలా ఉండే వాళ్ళు కూడా ఉండొచ్చు. సో ఇలాగా 3 వెర్షన్స్ అనేవి వినిపిస్తూ ఉన్నాయి. సో కొంతమంది దీని మీద పాజిటివ్ చూపిస్తూ ఉన్నారు. అంటే పాజిటివ్ గా చూపించే వాళ్ళు ఒక 30% ఉంటే మిగిలిన వాళ్ళందరూ ఇంకొక 30% న్యూట్రల్ చూపిస్తూ ఉన్నారు. సో ఇంకొక 40% అనేది నెగిటివ్ వినిపిస్తూ ఉంది. సో యుద్ధ టైంలోనే చిన్న చిన్న పిల్లలు చనిపోతూ ఉన్నారు, మహిళలు చనిపోతూ ఉన్నారు, ఎంతో మంది యువత చనిపోతూ ఉన్నారు, ఆర్థిక నష్టం, ప్రాణ నష్టం ప్రతిదీ కూడా జరుగుతూ ఉంది. సో ఇలాంటి టైంలోనే ఈ ఎంజాయ్మెంట్ యాప్స్ ఏంటి అని చెప్పేసి తిడుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రము ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ దీన్ని ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఏమని పోస్ట్ చేసింది, ఇట్లాంటి మరికొందరు ఇదేం పని అంటూ విమర్శలు చేస్తున్న టైంలో ఎక్స్ లో ఏం పోస్ట్ చేసిందంటే, యుద్ధం సమయంలోని ప్రజలు భయాందోళన చెందకుండా సృజనాత్మకంగాను డేటింగ్ యాప్ ఆలోచన చేశామని విదేశాంగ శాఖ ఇక్కడ చెప్పినట్లుగా తెలుస్తుంది. అలాగే బాంబు షెల్టర్స్ లో ఉన్న సింగిల్స్ కోసము డేటింగ్ ప్లాట్ఫామ్ ను తీసుకొచ్చామని చెప్పేసి పేర్కొంది. అయితే సింగిల్స్ కోసము ఈ డేటింగ్ యాప్ ని ఎట్లాగా మనం ముందు చెప్పుకున్నట్లుగా క్యూఆర్ తోని స్కాన్ చేసుకుంటారు, లోపలికి వెళ్తారు, అవతల షెల్టర్స్ లో ఎవరున్నారు ఏంటి, సింగిల్ గా ఉంటే సింగిల్ చార్ట్ చేసుకుంటూ ఉంటారు. సో మేలు ఫీమేల్, ఫీమేల్ ఏదైనా కావచ్చు. బట్ దిస్ ఈజ్ పర్టికులర్లీ ఫర్ రొమాంటిక్ యాంగిల్ అనేది ఇక్కడ కొంచెం మనకి అర్థమవుతుంది వీళ్ళు చేసిన పోస్టుని బట్టిను. సో ఇంకొకటి ఏం చెప్తూ ఉన్నారంటే, ఫస్ట్ టైము యుద్ధం సమయంలోని మనం కొన్ని సినిమాల్లో చూస్తూ ఉంటాము. ఈవెన్ టైటానిక్ షిప్ కూడా మునిగిపోయినప్పుడు అంత మంది చనిపోయి అంత జరిగినా కూడాను ఆ టైంలో వాళ్ళ కిస్సింగ్ సీన్స్ ఇట్లాంటివన్నీ కూడా మనకి ఆ షిప్ మునిగిపోయింది, ఎంతమంది చనిపోయారు అన్న దాని మీద కన్నా ఎక్కువగా వాళ్ళిద్దరు ఎలా ముద్దు పెట్టుకున్నారు, ఆ రొమాంటిక్ యాంగిల్ ఎలా ఉంది, దీని మీద ఎక్కువ చాలా మంది దృష్టి సారించారు. సో ఇప్పటికీ కూడా మైండ్ లో ఆ సిచ్యువేషన్స్ మెదులుతూనే ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా. అక్కడ షిప్ మునిగిపోయి భారీ నష్టం జరిగింది అన్న దానికన్నా హీరో హీరోయిన్ రొమాన్స్ ఎట్లా ఉంది, అది రియాలిటీ కాబట్టి వాళ్ళిద్దరూ సో ఆవిడ ఇంటర్వ్యూస్ కూడా తీసుకోవడం జరిగింది, దాన్ని మళ్ళా ఒకసారి రివైండ్ చేసుకోవడం జరిగింది. సో ఇలాంటి యుద్ధాల సమయాల్లో కూడా ఈ రొమాంటిక్ యాంగిల్ ఉంటుంది అనేది కూడా ఇప్పుడు మనకి కొత్తగా తెలుస్తుంది. మేబీ ఇది పాత తరం యుద్ధాల్లో కూడా ఉండుండొచ్చు. సో ఇది మనకి మళ్ళీ ఇంకా డీప్ ఇన్వెస్టిగేషన్ చేస్తేనే కానీ తెలియదు. అండ్ మనకి ఇంకా సీనియర్ అనలిస్టులు చెప్తే గానీ ఇలాంటి స్టోరీస్ కొన్ని బయటికి రావు. సో అది కూడా మనం ట్రై చేద్దాం. బట్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే, ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఈ పోస్ట్ ఏం పెట్టింది, ఇంకొక పోస్ట్ ఒక జోక్ ని కూడా యాడ్ చేశారు. ఏదో ఒక రోజు తమ పిల్లలకి మేము ఒక షెల్టర్ లో డేటింగ్ యాప్ లో బాలిస్టిక్ క్షిపణులు తప్పించుకుంటూ కలుసుకున్నాము, మేము ఒక హ్యాపీ మూమెంట్ ని ఎంజాయ్ చేసాము, అలాంటి పెద్ద యుద్ధ వాతావరణంలో బాలిస్టిక్ మిషన్స్ మా మీద నుంచి వెళ్తూ ఉంటే, మా చుట్టూ పడుతూ ఉంటే, భూమి కంపించిపోతూ ఉంటే మేము ఆ టైంలోనే రొమాన్స్ లో ఉన్నాము, ఒక ఆనందాన్ని మేము ఎంజాయ్ చేసాము. సో అలాగా వాళ్ళు ఒకవేళ బ్రతికుంటే నెక్స్ట్ జనరేషన్ కి ఇలా చెప్పుకుంటారు అని చెప్పేసి కామెంట్ చేశారు. సో ఈ రకంగా ఇక్కడ పోస్టులు అయితే వస్తూ ఉన్నాయి. సో ఏదైనా కూడా యుద్ధం టైంలోని భారీగా నష్టం అయితే జరుగుతూ ఉంది. మరి ఏ రకంగా ఇజ్రాయెల్ యాప్ ని డిజైన్ చేసింది, నిజంగానే వాళ్ళని హ్యాపీగా ఉంచడానికా, లేదు వాళ్ళని పూర్తిగా యాక్టివేట్ చేసి ఇంకొంచెం ఉత్సాహంగా ఉంచడానికి చేసిందా అనేది ఒక వెర్షన్, ఇంకొకటి నెగిటివ్ వెర్షన్ వినిపిస్తుంది. బట్ ఎనీవే ఏదైనా ఇదైతే కొంచెం కొత్తగా అనిపిస్తుంది అందరికి.